ఓకే గైస్, సో లాస్ట్ క్లాసెస్లో మనము అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్స్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లియర్గా డిస్కషన్ చేసామండి. సో ఏంటి, ఒక కంపెనీకి కావాల్సిన డొమెస్టిక్ వెండరా, ఇంటర్నేషనలా, లేదంటే వన్ టైం వెండరా, లేదంటే వెండర్స్ని ఎలా క్రియేషన్ చేయాలి, ఆ వెండర్స్ని ఎంట్రీస్ పాస్ చేయాలంటే వారికి నెంబర్ రేంజెస్ ఎలా క్రియేషన్ చేయాలి, ఓకే వెండర్లో డేటా ఏమైనా చేంజెస్ చేయాలంటే ఎలా, క్రియేషన్ చేయాలంటే ఎలా, డిస్ప్లే వ్యూ ఎలా చూడాలి, ఇవన్నీ మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. తర్వాత అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత సో వారికి స్టాండర్డ్ లెవెల్లో ఎలా క్లియర్ చేయాలి, మాన్యువల్గా పార్షియల్ లెవెల్లో ఎలా క్లియర్ చేయాలి, ఓకే యాజ్ యూజువల్గా మళ్ళీ రెసిజువల్ లెవెల్లో ఎలా క్లియర్ చేయాలో తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో ఏంటంటే వెండర్ క్యాష్ డిస్కౌంట్స్, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మన బిజినెస్ ఒక వెండర్ దగ్గరికి వెళ్ళి అప్పుగా పర్చేజ్ చేసింది అనుకోండి, స్టాక్ ఆర్ గుడ్స్ 1 lakh 2 lakhs అప్పుగా పర్చేజ్ చేసింది అనుకోండి. సో పర్చేజ్ చేసిన తర్వాత ఆ వెండర్ చెప్తారనమాట, అంటే వెండర్ కానీ సప్లయర్ కానీ ఒకటేమా. ఆ సప్లయర్ చెప్తారు, సార్ మీరు అప్పుగా పర్చేజ్ చేస్తున్నారు, వితిన్ మీరు 10 days లోపల, వితిన్ 14 days లేదంటే 30 days లోపల మీరు అమౌంట్ పే చేశారంటే మీకు 1 lakhలో ఒక 20,000 డిస్కౌంట్ ఇస్తా అన్నారు అనుకోండి. మీరు ఇమీడియట్గా పే చేస్తారా లేదా? అమౌంట్ పే చేస్తారా, పే చేయరా? పే చేస్తారు కదా. లేదు డిస్కౌంట్స్ ఏమి ఇవ్వము అంటే ఏం చేస్తారు మీరు? 1 month తర్వాతనో లేదంటే 2 months తర్వాతనో లేట్గా డబ్బులు ఇస్తారు. అప్పుడు సప్లయర్కి అమౌంట్ రొటేషన్ అవ్వాలి కదా. సో అవ్వాలి కాబట్టి ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ సప్లయర్స్, వెండర్స్ అందరూ కూడా మీకు కొన్ని ఏం చేస్తారంటే ఆఫర్స్ ఇస్తారు, ఆఫర్స్ అనేది ఇస్తారు. ఓకే, కనబడుతుందా మీకు? పీపీటీ కనబడుతుందమ్మా? ఎనీవన్ చెప్పండి, కనబడుతుందా పీపీటీ? డన్ గైస్, ఒక స్మాల్ డెఫినేషన్ చూడండి. సో క్యాష్ డిస్కౌంట్ ఈజ్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఫర్ పర్చేజ్ అలౌడ్ ఇన్ దోస్ కేసెస్ వెన్ పేమెంట్ ఈజ్ మేడ్ విత్ ఇన్ ఏ స్టిపులేటెడ్ పీరియడ్. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్, ఇన్కమ్, వెండర్. ఇక్కడ చూడండి, ఏదైతే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్ అన్న వెండర్ అన్న ఒకటేమ్మా. పర్చేజ్ చేసినప్పుడు ఎలాగా? క్రెడిట్కి పర్చేజ్ చేసినప్పుడు. ఓకే, సో అప్పుడు వెండర్ ఏం చేస్తాడంటే మీకు కొన్ని పేమెంట్ టర్మ్స్ ఇస్తాడు. పేమెంట్ టర్మ్స్, ఆ పేమెంట్ టర్మ్స్ ఏంటనే తెలుసుకున్నాం. ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం పర్చేజ్ చేసినప్పుడు సప్లయర్ మనకు డిస్కౌంట్ ఇచ్చాడు అంటే అది మన బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది, మన బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. అదే మన బిజినెస్ ఒక కస్టమర్స్కి ఏదైనా ఒక ప్రోడక్ట్ సేల్ చేసినప్పుడు మన బిజినెస్ డిస్కౌంట్ ఇచ్చింది అంటే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్కమ్, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అంటే ఎక్స్పెన్స్. మనకు వచ్చేది ఇన్కమ్ వెండర్ తరపు నుంచి, మనం కస్టమర్కి ఇస్తే మన తరపు నుంచి వెళ్ళేది ఎక్స్పెన్స్. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటంటే క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ క్రియేషన్ FS00, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాన్ఫిగరేషన్ OBXU, వెండర్ డీటెయిల్ చేంజెస్ XK02, పేమెంట్ టర్మ్స్ 0002, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL1N, వెండర్ పేమెంట్ F-53. ఓకే, సో తర్వాత మాన్యువల్గా మీకు ఎంట్రీ అడిగారు అనుకోండి ఇంటర్వ్యూలో, అప్పుడు మీరు ఎలా చెప్పాలి? సో FB60కి సంబంధించిన మాన్యువల్ ట్రాన్సాక్షన్ లేదా అకౌంటింగ్ ఎంట్రీ చెప్పండి అంటారు. అప్పుడు మీరు చెప్పాలి రా మెటీరియల్ ఆర్ పర్చేజ్ అకౌంట్ డెబిట్ అండ్ వెండర్ అకౌంట్ క్రియేట్ అని చెప్పాలి. రా మెటీరియల్ అనేది తీసుకోవచ్చు, పర్చేజ్ అనేది తీసుకోవచ్చు మా. ఇది వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లో మనం చేసే ఎంట్రీ. అదే వెండర్ మాన్యువల్ పేమెంట్ అనుకోండి, సో వెండర్ పేమెంట్ F-53లో చేస్తాం, వెండర్ అకౌంట్ డెబిట్, క్రెడిట్ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని చెప్పాలి. ఇది మాన్యువల్గా అడిగినప్పుడు ఇలా చెప్పాలి ఎంట్రీ. ఓకే, సో డన్. ఇది ఎలా చేయాలని ఇప్పుడు చూద్దాం. SAP ఓపెన్ చేస్తున్నాను, మీ యూజర్ నేమ్ ఇవ్వండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి వెండర్ లైన్ ఐటెం డిస్ప్లేలో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. FBL1N వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే, మన కంపెనీ కోడ్ ఇవ్వాలి ITC1. ఇక్కడ వెండర్స్ ఉంటారు కదా, మన వెండర్స్, మన బిజినెస్ సంబంధించిన వెండర్స్. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇవ్వండి
టాటా తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఏమి లేవు చూడండి. ఓకే, ఇప్పుడు మనం /n ఫస్ట్ కాన్ఫిగర్ ఏముంది ఇక్కడ, FS00లోకి వెళ్ళాలి. అక్కడ మనం క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక జిఎల్ క్రియేషన్ చేసుకోవాలి. సో మీకు ఆల్రెడీ పీడిఎఫ్ ఇచ్చాను నేను గ్రూప్లో, పీడిఎఫ్ అనేది నేను ఇచ్చాను మీకు. ఇక్కడ మీరు దీంట్లో చూడండి, డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకోవాలి, అదర్ ఇన్కమ్ తీసుకోవాలి. సో 001 G001. ఓకే, ఫస్ట్ మనం FS00కి వెళ్దాం. సో ఎక్కడ అదర్ ఇన్కమ్లోకి వెళ్దాం. అదర్ ఇన్కమ్లో ఆల్రెడీ ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ ఉందా, ఆల్రెడీ మనం చేసామా? ఓకే, ఇది నార్మల్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది. మీరు డిస్కౌంట్ రిసీవ్డ్, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని సపరేట్గా చేయాలి అనుకున్నారనుకోండి, అప్పుడు మళ్ళీ కావాలంటే కొత్తది క్రియేట్ చేయండి. కాపీ 4 ఇవ్వండి. సో అదర్ ఇన్కమ్ తీసుకోవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. కొత్త జిఎల్ చేసుకుంటున్నాను. కంట్రోల్ డేటా, కరెన్సీ, అకౌంట్ కరెన్సీ INR, లైన్ ఐటమ్ డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. అదే కదా ఇక్కడ ఉన్నది చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్, అదర్ ఇన్కమ్, డిస్కౌంట్ రిసీవ్డ్ లేదంటే క్యాష్ డిస్కౌంట్ ఎలా అయినా తీసుకోవచ్చు. డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ వెండర్, లాంగ్ టెక్స్ట్, కరెన్సీ INR. సో తర్వాత ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే టిక్ మార్క్ 001 G001. ఓకే, సేవ్ చేయండి. ఓకే, తీసుకున్నామా? నెక్స్ట్ టీ కోడ్ ఏముంది, OBXUలోకి వెళ్ళాలి. OBXU /n OBXU చార్ట్ ఆఫ్ అకౌంట్స్, పోస్టింగ్ కి ఎస్. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసావు కదా క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని, ఆ జిఎల్ ఇక్కడ ఇవ్వాలి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ దీని ఇవ్వాలి, ఇచ్చి సేవ్ చేయండి. 2 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్. నెక్స్ట్ ఇప్పుడు XK02. సో XK02లోకి వెళ్ళి అక్కడ పేమెంట్ టర్మ్స్ 001 ఉంటుంది, అది తీసేసి 2 పెట్టాలి. /n XK02. టాటా ఐటీ సొల్యూషన్స్ మనం తీసుకున్నాం. ఓకే, టిక్ మార్క్ పెట్టి ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ 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 ఎంటర్. ఒకసారి బ్యాక్ రండి, ఇక్కడ చూడండి. ఓకే, ఎంటర్ ఇవ్వండి. డన్. పేమెంట్ టర్మ్స్ ఇది క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఒకవేళ మీరు వెండర్ దగ్గర పర్చేజ్ చేసిన తర్వాత వితిన్ 14 డేస్ లోపల డబ్బులు ఇస్తే 3% క్యాష్ డిస్కౌంట్. ఒకవేళ 30 డేస్ లోపల ఇస్తే 2% క్యాష్ డిస్కౌంట్. ఓకే, ఇంకా చాలా ఫార్మాట్లు ఉంటాయి. మీకు ఆ వెండర్కు ఉన్న రిలేషన్ బట్టి వీళ్ళు పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అది కూడా మీరు గమనించాలి. ఇప్పుడు మనం 002 పెడదాం. ఇప్పుడు నేను దీనికి క్యాలిక్యులేషన్ చేస్తాను. ఒకవేళ నేను 50,000 అనుకోండి, 50,000 మీద 3% డిస్కౌంట్ ఈక్వల్ 50,000 ఇంటూ 3% ఇస్తే, ఎంటర్ ఇస్తే 1,500 డిస్కౌంట్ ఇచ్చారు. ఎంత మీద, 50,000 మీద 1,500 డిస్కౌంట్ అంటే ఎంత, 3%. మనం ఎంత పే చేయాలి, ఇంకా 48,500 మనం పే చేయాలి. వెండర్ బిల్ ఏమో ఎంత, వెండర్ ఇన్వాయిస్ ఎంత, 50,000. కానీ మనం పే చేసేది ఎంత, పేమెంట్ 48,500. ఎందుకని, 3% డిస్కౌంట్ ఇచ్చాడు. ఎందుకు, 15 రోజుల లోపల 14 రోజుల లోపల నువ్వు అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత 14 రోజుల లోపల నువ్వు పే చేసినావు అంటే 1,500 నీకు డిస్కౌంట్ ఇస్తా అని చెప్పాడు. 3%. నువ్వు ఈ 14 రోజుల లోపల పే చేసావు, అందుకోసం నీ దగ్గర నుంచి ఎంత తీసుకున్నాడు, 48,500 తీసుకున్నాడు. ఓకే, సో ఇది చూద్దాం ఎలా అనేసి. మార్చాం కదా, మార్చి సేవ్ చేయాలి. చూడండి ఇక్కడ 001 వెళ్ళిపోయింది, 002 వచ్చింది. ఇప్పుడు సేవ్ చేయండి.
ఇలా 100 మంది వెండర్స్ ఉన్న 100 మందికి ఇలాగే మార్చుకోవాలి. ఓకే, ఇప్పుడు FB60కి వెళ్దాం. /n FB60. ఓకే, సో వెండర్ ఇన్వాయిస్ ఇప్పుడు మీ కంపెనీ కోడ్ ఉందా వేరే వాళ్ళది ఉందని చూసుకోవాలమ్మా ఒకసారి ఇక్కడ. ఓకే, వెండర్ని తీసుకోండి. టాటా ఐటీ సొల్యూషన్స్, డేట్ ఇవ్వండి, రెఫరెన్స్ నెంబర్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి 50,000. వెండర్ ఇన్వాయిస్ ఇక్కడ పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. $50,000 టెక్స్ట్ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. సిమ్యులేట్ 31 టాటా ఐటీ సొల్యూషన్స్, 40 పర్చేజ్ అకౌంట్. సేవ్. డాక్యుమెంట్ 1004 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఒకసారి వెళ్ళి FB11L లో చూడండి. /n FB11L ఎగ్జిక్యూట్. సో మన బిజినెస్ టాటా ఐటీ సొల్యూషన్స్ నుంచి పర్చేజ్ చేసిందండి 50,000కి. వెండర్ ఇన్వాయిస్ ఎంత ఇవ్వాలి? మన బిజినెస్ 50,000 ఇవ్వాలి. ఎవరికి? లైక్ టాటా ఐటీ సొల్యూషన్స్కి. కానీ మనం ఎంత ఇస్తున్నాం? 14 రోజుల లోపల మనం పే చేస్తున్నాం. 14 days, జస్ట్ 14 daysలోనే పే చేస్తున్నాం అమౌంట్. సో అందుకోసం వారు 3% డిస్కౌంట్ ఇచ్చారు. ఓకే, మనం ఇప్పుడు ఎంత పే చేయాలి? 48,500. సో ఆ 48,500 పే చేస్తే అది సాల్వ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. F-53కి వెళ్ళండి. ఈ స్క్రీన్ ఇలాగే పెట్టండి, వేరే స్క్రీన్ తీసుకోండి. సెషన్ F-53 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. కేజెడ్ మధ్యని కేజెడ్ తో డిఫైన్ చేస్తారు టైప్. బ్యాంక్ అకౌంట్ 48,500. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 1,500. ఓకే, ఇక్కడ మీరు -1,500 అని టైప్ చేయండి. -1,500 అదే కదా తగ్గించాడు, ఎంటర్ ఇవ్వండి. అప్పుడు ఇక్కడ అమౌంట్స్ మ్యాచ్ అవుతాయి. ఇక్కడేమో అసైన్డ్ 50,000 ఉంది, అమౌంట్ ఎంటర్డ్ ఏమో 48,500 ఉంది, నాట్ అసైన్డ్ మాత్రం 1,500 ఉంది. ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. చూసారా, మ్యాచ్ అయిపోయింది. 48,500, 48,500, నాట్ అసైన్డ్ 00. సేవ్. ఓకే, సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో క్యాష్ డిస్కౌంట్ టెక్స్ట్ ఇవ్వాలి. 2 times ప్రెస్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్ అని. బ్యాక్ వచ్చేయండి, మరి ఒకసారి సేవ్ చేయండి. డాక్యుమెంట్ 4005 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. మనమేమో 50,000 పర్చేజ్ చేసాం, కానీ మనం ఇచ్చింది మాత్రం 48,500 ఇచ్చాం. ఇంకా 1,500 ఇవ్వలేదు, కానీ ఆ బిల్లు సాల్వ్ అయిపోయింది. ఒకసారి లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూడండి, నో ఐటమ్స్ సెలెక్టెడ్, డేటా లేదు ఇక్కడ, క్లియర్ అయిపోయింది ఇన్వాయిస్. కావాలంటే క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి చూడండి. ఎగ్జిక్యూట్. చూడండి, ఇక్కడేమో 50,000 ఇచ్చినట్టుగా చూపిస్తుంది. కేఆర్ వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ 50, 50, 50. ఓకే, చూసారా? ఈ విధంగా మనము డిస్కౌంట్స్ ఇక్కడ చూడండి, మా పేమెంట్ టర్మ్స్ ఏముంది? ఇక్కడ 3002 ఉంది, ఇంతకుముందు 3001 ఉంది, ఇప్పుడు 2 ఉంది. చూసారా, ఇలా గ్రీన్ టిక్ పడింది అంటే ఇన్వాయిస్ సాల్వ్ అయిపోయింది, అమౌంట్ ఇచ్చేసారు అని అర్థం. అదే రెడ్ కలర్లో ఉంటే మనకు ఆ ఇన్వాయిస్ సాల్వ్ చేయలేదు అని అర్థం. సో ఇప్పుడు మరియు 1 lakh ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తా. /n FB60. $1 lakh. /n
FBL1N ఎగ్జిక్యూట్. సో 1 lakh ఇవ్వాలి. 1 lakh మీద ఓకే 3% డిస్కౌంట్ అండి. 1 lakh వెండర్ ఇన్వాయిస్. సో పేమెంట్ మాత్రం ఎంత చేయాలి? 3% అంటే 3000. ఎలా? ఈక్వల్ 1 lakh ఇంటూ 3%, 3000. ఓకే, ఇప్పుడు 1 lakh లో 3000 వెళ్ళిపోతే మనం పే చేయాల్సింది ఎంత? 97. ఓకే, ఇది కూడా సేమ్ 14 days. ఒకవేళ 12 days అనుకోండి, 12 days అని ఇచ్చుకోండి 2%. ఒకవేళ 2% అయితే ఈక్వల్ 1 lakh ఇంటూ 2% ఎంత అవుతుంది? 2000 అవుతుంది. నువ్వు పేమెంట్ ఎంత చేయాలి? -2000. ఇది ఎంత? 12 daysకి 12 daysకి. ఇలా ఓకేనా? చూద్దాం. 1 lakh మనం సేల్ చేస్తాం కదా, పేమెంట్ చేద్దాం. ఇప్పుడు ఎంత అమౌంట్ పే చేస్తే అది క్లియర్ అవుతుందో. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ 97,000. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 97,000, అసైన్డ్. సో అసైన్డ్ 1 lakh, నాట్ అసైన్డ్ 3000. ఇక్కడ క్యాష్ తీసుకోండి దగ్గర మనం -3000 ఇక్కడ ఇవ్వాలి. ఎంటర్. ఒకసారి ఎంటర్ ఇవ్వండి. చూడండి 97, నాట్ అసైన్డ్ 00. సేవ్. ప్రెస్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ సేవ్. డేటా సేవ్ అయిపోయింది. ఇప్పుడు FBL1Nలోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ కావాలంటే క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళి చూడండి 1 lakh KR KZ. ఇలామా ఈ విధంగా మనం క్లియర్గా వెండర్కి సంబంధించిన క్యాష్ డిస్కౌంట్స్ మనం సెటప్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా అండి? అర్థమైందా? వెండర్కి సంబంధించిన క్యాష్ డిస్కౌంట్స్ ఎలా చేయాలనేసి క్లియర్? యా. సో కొన్ని డౌట్స్ అడగచ్చా? ఎనీవన్ ఇప్పటి వరకు అందరు అప్డేట్లు ఉన్నారా? సాయిలీలా, రేఖారాణి, అబ్దుల్, నాగేంద్ర అప్డేట్లో ఉన్నారా? అప్డేట్లు ఉన్నారమ్మా? లక్ష్మి, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి క్లియర్గా. ఎనీ డౌట్స్? ఓకే, సో ఇప్పుడు కొన్ని డౌట్స్ అడుగుతాను, చెప్పండి మా. టీ కోడ్స్ ఎంతమంది గుర్తున్నాయో తెలుస్తుంది. ఓకే, సో కొన్ని డౌట్లు అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ఒక జిఎల్ రెంట్ మీద ఒక ఎంట్రీ పాస్ చేశారు మీరు. ఓకేనా? రెంట్ అనే ఒక జిఎల్ మీద ఒక ట్రాన్సాక్షన్ పాస్ అయ్యింది. 5,000 10,000 ఒక ఎంట్రీ పాస్ అయింది. ఓకేనా? ఇప్పుడు రెంట్ అనే జిఎల్ని నేను డిలీట్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చా? ఆప్షన్ ఉంటుందా? డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుందా? చెప్పండి. రేపు ఇదే క్వశ్చన్ అడిగారు ఇంటర్వ్యూలో. చేయొచ్చా? చేయొచ్చా చేయలేమా? చేయొచ్చా? చేయొచ్చా అండి?
చేయలేం సార్, రెంట్ అనేది ఎక్స్పెన్సెస్ కదా. ఓన్లీ ఆప్షన్స్ ఇచ్చింది సార్, డిలీట్ ఆప్షన్ కానీ రెంట్ అనే ఒక జిఎల్ క్రియేషన్ చేశాను. ఆ రెంట్ మీద నేను ఒక ఎంట్రీ పాస్ చేశాను 5000తో. సో ఇప్పుడు నేను ఆ రెంట్ అనే జిఎల్ని డిలీట్ చేయొచ్చా చేయకూడదా? ఆన్సర్ ప్లీజ్. చేయొచ్చు అనే వాళ్ళు ఎంతమంది, చేయలేమనే వాళ్ళు ఎంతమంది? చెప్పండి. ఒక జిఎల్ క్రియేషన్ అయిన తర్వాత ఆ జిఎల్ మీద ఒక ఎంట్రీ పాస్ అయ్యింది అంటే ఆ జిఎల్ని మనం డిలీట్ చేయలేము. ఒకవేళ డిలీట్ చేయాలి అంటే ఆ జిఎల్ మీద ఎంట్రీ పాస్ చేసింటావు కదా, ఫస్ట్ దాన్ని డిలీట్ చేసి తర్వాత జిఎల్ని డిలీట్ చేయొచ్చు. అంతేగాని నువ్వు కొత్తగా జిఎల్ క్రియేట్ చేసావు ఒకటి శాలరీస్ అని, దాని మీద ఎలాంటి ఎంట్రీ పాస్ అవ్వలేదు, అప్పుడు శాలరీస్ అనే జిఎల్ని డిలీట్ చేయొచ్చు. ఎందుకు? జస్ట్ క్రియేషన్ చేసావు అంతే, ఇంకా నువ్వు ఏమి ఎంట్రీ పాస్ చేయలేదు దాని మీద. కాబట్టి ఆ శాలరీస్ అనే జిఎల్ని డిలీట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఒక జిఎల్ క్రియేషన్ చేసిన తర్వాత ఆ జిఎల్ మీద ఒక ఎంట్రీ పాస్ అయ్యింది అంటే దాన్ని డిలీట్ చేయలేము అని మీరు చెప్పాలా. ఒకవేళ చేయొచ్చు అంటే ఎలా చేయొచ్చు సార్? ఆ జిఎల్ ఏదైతే ఎంట్రీ పాస్ చేశారో ఫస్ట్ ఆ అకౌంటింగ్ ఎంట్రీని డిలీట్ చేసి తర్వాత కావాలంటే జిఎల్ని డిలీట్ చేయొచ్చు అని చెప్తే యు ఆర్ ద సూటబుల్ పర్సన్ ఫర్ ఏ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్. లేదు అంటే నో. ఇప్పుడు చేయొచ్చు అనేవారు చెప్పారు చాలామంది, రాంగ్. యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఏ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అని ఒకటే మాట అంటాడు అతను. నిజంగా నువ్వు ప్రాక్టీస్ చేసి ఉంటే, బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే, ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఏంటి పరిస్థితి? ఓకే, ఇంకొక విషయం, ఒక జిఎల్ని బ్లాక్ చేశాను, రెంట్ అనే జిఎల్ని బ్లాక్ చేశాను, లెడ్జర్ క్రియేట్ చేశాను, కానీ ఆ జిఎల్ని బ్లాక్ చేశాను. ఆ బ్లాక్ చేసిన జిఎల్ మీద నేను ఒక ఎంట్రీ పాస్ చేయొచ్చా, పాస్ చేయకూడదా? పాస్ చేస్తే ఎంట్రీ సేవ్ అవుతుందా కాదా? చెప్పండి చూద్దాం. సేవ్ కాదు సార్. ఎందుకని? అక్కడ మనం బ్లాక్ చేసినాం కాబట్టి మనం ఏం పోస్ట్ చేసినా కూడా బ్లాక్ లోనే కనపడుతుంది, సేవ్ అయ్యేలేదు. ఓకే, వెరీ గుడ్. ఒక జిఎల్ని బ్లాక్ చేసామంటే ఆ బ్లాక్ చేసిన జిఎల్ని మనం ఎంట్రీ పాస్ చేయలేము. ఇంటర్వ్యూలో అయినప్పుడు చెప్పాలి. పాస్ చేయొచ్చు అంటే యు ఆర్ ద ఫెయిల్. పాస్ చేయలేము ఎందుకంటే ఆ ఎంట్రీ బ్లాక్లో ఉంది, అంటే ఆ ఎంట్రీ అవసరం లేదు, ఉపయోగించాం మనం. దాని మీద ఎంట్రీ పడాలంటే సేవ్ అవ్వదండి, సేవ్ అనేది అవ్వదు. అది కూడా మీరు గమనించాలి. ఓకేనా? క్లియర్? ఓకే. సో జిఎల్ని బ్లాక్ చేసి ఎంట్రీ ఎలా పాస్ చేయాలి, ఒకవేళ డిలీట్ చేస్తే ఎలా అనేది మనం ఫర్దర్ టెక్నికల్ పాయింట్స్లో డిస్కషన్ చేస్తూ వస్తాము. ఓకే, ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరైనా స్క్రీన్ షేర్ చేసేవాళ్ళంటే షేర్ చేయొచ్చు, నేను సాల్వ్ చేస్తాను. సో లాస్ట్ క్లాసెస్లో మనం అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ లైక్ 3 కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్గా మనం చెప్పుకున్నామండి. ఓకే, సో టుడే క్లాస్లో మనకి వెండర్ డౌన్ పేమెంట్స్ ఏంటో క్లియర్గా మనం డిస్కషన్ చేద్దాం. వెండర్ డౌన్ పేమెంట్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం, వాటి వల్ల యూజెస్ ఏంటి అనేది క్లియర్గా మనం తెలుసుకుందాం. క్యాష్ డిస్కౌంట్, వెండర్ క్యాష్ డిస్కౌంట్ డిస్కస్ చేసాం, పార్షియల్, రెసిడ్యువల్ అండ్ స్టాండర్డ్ డిస్కస్ చేసుకున్నాం, అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ కూడా డిస్కస్ చేసాం. టుడే ఫైనల్ కాన్ఫిగరేషన్ లైక్ అకౌంట్స్ పేయబుల్ లో ఫైనల్ కాన్ఫిగరేషన్ టుడే మనం డిస్కషన్ చేస్తున్నాం. అది ఏంటి అనేది క్లియర్గా టుడే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎక్సెల్ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎక్సెల్ కనబడుతుందా? కనబడుతుంది సార్. యా, డన్ గైస్. సో చూడండి, లైక్ వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డౌన్ పేమెంట్స్ మా? డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి అసలు? ఎవరైనా చెప్పగలరా? ఏంటి అసలు డౌన్ పేమెంట్ అంటే ఏంటి? అసలు ఏంటి డౌన్ పేమెంట్స్? చెప్పు, మా వినపడుతుంది, చెప్పండి. స్టార్టింగ్ లో హంసమ్ అమౌంట్ పే చేస్తారు,
ఏదన్నా ఓకే. అసెట్ కొనేటప్పుడు దాని డౌన్ పేమెంట్ అంటారు సార్. ఇంకా ఒక సర్టెన్ అమౌంట్. ఇంకా 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 చెప్పండి. డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి అసలు? మీకు తెలిసిన కాడికి చెప్పండి, ప్రాబ్లం లేదు. ఓకే, డన్ గైస్. సో డౌన్ పేమెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఒక సప్లయర్ దగ్గర నుంచి, అంటే వెండర్ దగ్గర నుంచి మన స్టాక్ అనేది రెగ్యులర్ గా పర్చేజ్ చేస్తూ ఉంటాం. ఓకే, మన దగ్గర ఇంకా 1 వీక్ ఉంటే స్టాక్ కంప్లీట్ అవుతుందండి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏం చేస్తామంటే, ఆ స్టాక్ మనకే కావాలి అనుకున్నప్పుడు 1 వీక్ ముందుగానే ఒక హాఫ్ పేమెంట్ పే చేయడం. ఎందుకంటే హాఫ్ పేమెంట్ మీరు పే చేయకపోతే ఆ స్టాక్ వాళ్ళు వేరే వాళ్ళకు సేల్ చేసుకుంటారు. అప్పుడు మీకు స్టాక్ అనేది రాదు. సో అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారంటే, స్టాక్ కన్ఫర్మేషన్ కోసం డౌన్ పేమెంట్ అనేది ముందుగా పే చేసుకుంటే ఆ స్టాక్ మీకే ఉండిపోతుంది. లేదు అంటే వాళ్ళు వేరే వాళ్ళకు సేల్ చేసుకుంటారు. అప్పుడు మీరు స్టాక్ అనేది ఉండదు, రాదు. అడ్వాన్స్ పేమెంట్స్ అంటాం. డౌన్ పేమెంట్స్ ఆర్ సమ్ టైమ్స్ ఆల్సో referred to as advance payments. It is a payment made or received before the physical exchange of goods and services. Once the recipient or delivery of goods and services occurs, the down payment clears against the final invoice. సో ముందుగానే అంటే మీకు 1 lakh సరుకు కావాలండి. 1 lakh సరుకు మీకు కావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే, ముందుగానే 50,000 ఇచ్చేస్తారు. అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చేస్తారు. ఎందుకోసం? ఇలా అడ్వాన్స్ అమౌంట్ నువ్వు ఇవ్వడం వల్ల ఆ స్టాక్ నీకే కన్ఫర్మేషన్ చేసుకుంటారు. నువ్వు అడ్వాన్స్ అమౌంట్ ఇవ్వకపోతే ఆ స్టాక్ వేరే వాళ్ళకి ఇచ్చుకుంటారు. సో దీన్నే అడ్వాన్స్ పేమెంట్స్ అంటాం. ఓకే, సో దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ వచ్చేసి మనకి ఈ స్టెప్స్ అన్నమాట. ఓకే, ఆల్టర్నేటివ్ రీకన్సిల్ జిఎల్ లో FS00 లో అడ్వాన్స్ టు వెండర్ అని కరెంట్ అసెట్ కింద ఒక జిఎల్ ని చేసుకోవాలి. తర్వాత ఇదే జిఎల్ మన OBYR లో సెటప్ చేసుకోవాలి, లింక్ చేయాలి. తర్వాత ముందుగా డౌన్ పేమెంట్ ₹1,00,000 50,000 ముందుగా FDAS48 లో పే చేయాలి. తర్వాత 1 lakh అనేది FB60 లో పే చేసుకోవాలి. తర్వాత FB11 లో వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఆ రిమైనింగ్ పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో FDAS54 లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఉన్న అమౌంట్ ని క్లియర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ వెండర్ డౌన్ పేమెంట్ ఏ విధంగా చేయాలనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో దీనికి సంబంధించిన చూసుకున్నట్లయితే లైక్ డౌన్ పేమెంట్స్ కదా, చూడండి కరెంట్ అసెట్స్, ఇక్కడ కరెన్సీ, రీకాన్ అకౌంట్ టైప్, వెండర్స్ 001 G067 తీసుకోవాలి. ఓకే, క్లియర్. సో ఫస్ట్ FS00కి వెళ్ళండి. ఇక్కడ కరెంట్ అసెట్ తీసుకోండి. దీని మౌస్ తో రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ చేయండి, నెంబర్ తీసుకోండి, కరెంట్ అసెట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇక్కడ అడ్వాన్స్ టు వెండర్ అని చేయండి. Control-C కాపీ, Control-V పేస్ట్, కంట్రోల్ డేటా, INR. సో ఇక్కడ రీకాన్ అకౌంట్ టైప్, వెండర్స్, లైన్ ఐటమ్ డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇక్కడ చూడండి G067. సేవ్ చేయండి. అడ్వాన్స్ టు వెండర్ ఒక GL ని క్రియేషన్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు OBYR లో దాన్ని లింక్ చేయాలి. OBYR చూడండి, ఇక్కడ ఏ డౌన్ పేమెంట్స్ కరెంట్ అసెట్స్, F డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, దీని మీద 2 times ప్రెస్ చేయండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అడుగుతుంది, ఓకే ఇవ్వండి. ఓకే, రీకాన్ అకౌంట్ స్పెషల్ GL ఇండికేటర్ అంటారు, స్పెషల్ GL ఇండికేటర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం తీసుకోవాల్సి వస్తుంది, డొమెస్టిక్ వెండర్ ఉంది కదా, అది తీసుకుంటాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్
ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ కూడా ఏం తీసుకుంటారు, అడ్వాన్స్ టు వెండర్ తీసుకుంటారు. అడ్వాన్స్ టు వెండర్ సేవ్ చేయాలి. బ్యాక్ ఎఫ్ కూడా తీసుకోవాలి, 2 టైమ్స్ ప్రెస్ చేయండి. సేమ్ డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్, అడ్వాన్స్ టు వెండర్ సేమ్, ఇలా లింక్ చేసుకోవాలి. బ్యాక్ బ్యాక్. సో తర్వాత నెక్స్ట్ ఏముందండి ఇక్కడ, పోస్ట్ డౌన్ పేమెంట్ F-48 KZ. ముందుగా అంటే మనకేమో 1 lakh సరుకు కావాలి, మనం ముందుగానే డౌన్ పేమెంట్ 50,000 పే చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఒక బైక్ షోరూమ్కి వెళ్ళారు, 1 lakh బైక్ చెప్పారు, మీరు డౌన్ పేమెంట్ ఏమో 50,000 పే చేశారు, రిమైనింగ్ 50,000 ఈఎంఐస్ పెట్టుకుంటారు. మీ దగ్గర డబ్బులు లేదు, డౌన్ పేమెంట్ 50,000 కడుతున్నారు, ఇంకా 50,000 1 year కో 2 year కో ఈఎంఐ పెట్టుకుంటారు. సో అలా అనమాట. దానికి సంబంధించిన టీ కోడ్ ఏంటి, F-48. పోస్ట్ వెండర్ డౌన్ పేమెంట్స్ డాక్యుమెంట్ డేట్. టైప్ వచ్చేసి గేజెడ్. రెఫరెన్స్ వెండర్ డౌన్ పేమెంట్. ఇక్కడ వెండర్ ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏ ఇవ్వండి. ఏలో 2 రకాలు ఉంటాయమ్మా. డౌన్ పేమెంట్ డి అంటే ఇది కస్టమర్ కి సంబంధించింది, కే అంటే వెండర్ కి సంబంధించింది. కే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. అమౌంట్ వచ్చేసి 50,000. మనకు కావాల్సిన సరుకు ఏమో 1 lakh, మనం 50,000 ముందుగానే ఇస్తున్నాం. వెండర్ ఇన్వాయిస్. ఓకే, ఎంట్రీ ఇవ్వండి. అమౌంట్ వచ్చేసి 50,000. వెండర్ ఇన్వాయిస్. సో సేవ్ చేయండి. చూడండి, డాక్యుమెంట్ 4007 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఒక 50,000 తో ముందుగానే మనం ఒక ఎంట్రీ పాస్ చేసుకున్నాం F-48 లో. సో ఇప్పుడు దాన్ని వెళ్ళి చూద్దాం, FB-L1 వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం అది కనపడుతుందో లేదో. /N FB-L1 ఎగ్జిక్యూట్. కనపడుతుందా? నో ఐటమ్ సెలెక్టెడ్. ఎందుకని? 50,000 ముందుగా పోస్ట్ చేశాం కదా, దాన్ని చూడాలంటే చూపించట్లేదు. ఏం చేయాలి చూపించాలంటే? దానికి సంబంధించిన ఫీచర్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది మా ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? క్లియర్? చెప్పగలరా ఎవరైనా? ఎనీవన్? ఎక్కడ ఉంటుందమ్మా? సో కొంచెం మనం అండర్కి వస్తే స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్, దీన్ని సెలెక్షన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మీరు పోస్ట్ చేసిన 50,000 ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంటుంది. KZ ఇక్కడ చూడండి, ఏ అంటే ఏంటి అర్థము, స్పెషల్ జిఎల్ ఇండికేటర్. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు. 4007 KZ చూసారా? ఓకే, ఆ ఆప్షన్ మీరు సెలెక్షన్ చేస్తేనే, స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అని సెలెక్ట్ చేస్తేనే ఆ 50,000 అమౌంట్ చూపిస్తుంది, లేకపోతే చూపించదు. గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి ఏ ఫర్ స్పెషల్ జిఎల్ అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు 1 lakh FB-60 పోస్ట్ చేద్దాం. న్యూ సెషన్ తీసుకుంటున్నా. FB-60 వెంటనే సెలెక్ట్ చేయండి. ఇప్పుడే డేట్ ఇవ్వండి. పర్చేజ్ అకౌంట్ 1 lakh. పర్చేజ్ అకౌంట్ ఎంటర్. ఇక్కడ చూడండి, డౌన్ పేమెంట్ కరెంట్ అసెట్ అని చూపిస్తుంది. సిమ్యులేట్, సేవ్.
సేవ్ అయిందా? ఇప్పుడు వెళ్ళి చూడండి, మనం పెండింగ్ అమౌంట్ ఎంత ఇవ్వాల్సి వస్తుందో మనం లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూడండి, మనం డౌన్ పేమెంట్ ముందుగా 50,000 పే చేసాం. తర్వాత మెయిన్ ఇన్వాయిస్ 1 lakh మనము ఎంట్రీ పోస్ట్ చేసాం. ఇంకా రిమైనింగ్ పెండింగ్ బ్యాలెన్స్ మనం ఎంత ఇవ్వాలి? వాళ్ళకి 50,000 మాత్రమే ఇవ్వాలి. 50,000 మాత్రమే ఇవ్వాలి. ఎందుకోసం అంటే మనకు స్టాక్ కన్ఫర్మేషన్ కోసం. మీరు ఆర్డర్ పెట్టారు, బాగుంది. మీరు పెట్టిన తర్వాత ఇన్ టైంలో మీరు అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళు అది వేరే వాళ్ళకి సేల్ చేసుకుంటారు కదా. మిమ్మల్ని ఎందుకు నమ్ముకో ఉంటారు? ఎందుకంటే డౌన్ పేమెంట్స్ అంటే ముందుగానే పే చేసుకొని స్టాక్ కన్ఫర్మేషన్ చేసుకుంటారు. మీకే కావాలి, ఎస్ మీకు మాత్రమే వాళ్ళు పెట్టి ఉంటారు. అదే విధంగా మీరు డబ్బులు ఇవ్వకుండా ఊరికే మాట చెప్పి సైలెంట్గా ఉన్నారనుకోండి, మీరు ఏ మాట చెప్పలేదు కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళకు సేల్ చేసుకుంటారు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డన్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆ రిమైనింగ్ 50,000 ఏదైతే ఉందో అది కేజెడ్ కాస్త కేఏగా మారుతుంది. ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అంటే F-54 లో ట్రాన్స్ఫర్ చేస్తాం. చూడండి, F-54 ఫార్మాట్ చూడండి ఎలా వచ్చిందో. టుడే డేట్ ఇవ్వండి. చూసారు ఇక్కడ టైప్ కేఏ. కేఏ మీన్స్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్. ట్రాన్స్ఫర్ పోస్టింగ్ వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. టాటా ఐటీ సొల్యూషన్స్. చూడండి ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ డిఫాల్ట్ గా తీసుకుంటది. టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్, ప్రాసెస్ డౌన్ పేమెంట్స్. ఎర్రర్ ఏమంటుంది ఇక్కడ? ఇన్ కంపెనీ కోడ్ ITC1 ద నెంబర్ రేంజ్ 17 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2024. ఈ ఎర్రర్ కి ఎక్కడ మా సొల్యూషన్? ఎనీవన్? ఎవరైనా చెప్పగలరా? నెంబర్ రేంజ్ 17 ఈజ్ మిస్సింగ్ అంట. ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడ వెళ్ళాలి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ఎక్కడికి వెళ్ళి ఈ 17 నెంబర్ మీద నేను నెంబర్ రేంజ్ సెటప్ చేసుకోవాలి? గ్లోబల్ సెట్టింగ్స్ లో ఎక్కడికి వెళ్ళి ఏ టీ కోడ్ లో వెళ్ళి చేసుకోవాలి? నెంబర్ రేంజ్ 17. ఎనీవన్? చెప్పండి, ఎవరైనా చెప్పొచ్చు. నెంబర్ రేంజ్ ఎక్కడికి వెళ్ళి నేను చేసుకోవాల్సి వస్తుంది? నంబర్ రేంజ్ డిఫరెంట్ ఆ? అయింది కదండి. చెప్పండి మరి. రాణి, సాయిలీల, లక్ష్మి, వెంకట్ గారు, ఎక్కడికి వెళ్ళి నెంబర్ రేంజ్ ని సెటప్ చేసుకోవాలి గ్లోబల్ సెట్టింగ్స్ లో? లోపల ఉం? చెప్పండి. చెప్పండి, రేపు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగితే చెప్పాలి కదా. లక్ష్మి, ఎనీ ఐడియా? నంబర్ రేంజ్ లో క్రియేట్ చేస్తాం. సాయిలీల, గ్లోబల్ సెట్టింగ్ నేను ఇంటి కూడా ఇచ్చాను. ఎక్కడికి వెళ్ళి నేను చేసుకోవాలి? నంబర్ రేంజ్ సార్. ఉం? డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అదే టీ కూడా ఏంటి? C7. ఉం? OBC7. ఏంటి? OBC7 సార్. అవునా? ఇంత టైం తీసుకోకూడదుమా? FBN1 సారీ. వెరీ గుడ్. FBN1 వచ్చేసారు ఆన్సర్. ఇంత లేట్ చేయకూడదు. ఎంతవరకు ఎండ్ అయింది నెంబర్? ఇక్కడ 5,000 వరకు ఎండ్ అయింది. 5,001 నుంచి పెట్టుకోవాలి. 17 2024 5,001 నుంచి 6,000 వరకు. సేవ్. ఓవర్ ల్యాప్ అయిందా ఎక్కడైనా? 5,001 నుంచి 6,000. సేవ్ చేయండి. 17. ఓకే, సారీ. ఇక్కడ చూడండి 6,000 అయిపోయింది. ఇక్కడ చూడండి 6,001 నుంచి ఇవ్వాలి 7,000. ఎస్, సేవ్ చేయాలి. ఇప్పుడు వెళ్ళండి క్లాస్.
నెంబర్ ఓవర్లాప్ అవ్వకూడదు మా. ప్రాసెస్ డౌన్ పేమెంట్ చూసారా, 1 ఐటమ్స్ ఫర్ సెలెక్టెడ్. దీన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి, అప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి. 01 ఒకసారి సెలెక్ట్ చేయండి, సేవ్ చేయండి. 01 తీసుకోలేదు కదా. 50 ఒకసారి తీసుకోండి, సేవ్ అయిందా. 50 తీసుకుంటే యా, ఇప్పుడు చూడండి, రీఫ్రెష్ చేయండి. ఇక్కడ ఇక్కడ కేజెడ్ కాస్త కేఏగా మారిపోయింటది లిస్ట్. రీఫ్రెష్ చూసారు, ఇక్కడ కేజెడ్ కాస్త కేఏగా మారింది. ఓకే, ఇక్కడ చూడండి డౌన్ పేమెంట్ 2 డ్యూలో కనబడుతున్నాయి. ఇంతకుముందు వేరుగా ఉంది, ఇప్పుడు చూడండి డ్యూ అని కనబడుతుంది. ఎస్, ఇప్పుడు ఫైనల్ గా F-53 వెళ్ళి దాన్ని 0 చేసేయాలి. ఇలా డౌన్ పేమెంట్స్ ని మనం ఎంటర్ చేయాలి. మళ్ళీ కేజెడ్ రిమైనింగ్ పెండింగ్ అమౌంట్ ఎంత, 50,000 కదా. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ చూసారా, ఆటోమేటిక్ గా అమౌంట్ ఎంటర్డ్ 50, అసైన్డ్ 50, నాట్ అసైన్డ్ 00. ఓకే, సేవ్ చేయండి, డేటా సేవ్. ఇప్పుడు చూడండి టోటల్ గా ఏముండవుగా 0. చూడండి నో ఐటమ్స్ సెలెక్టెడ్. క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళి చేసేసుకోవాలి. చూసారా, టోటల్ గా క్లియర్ అయిపోయిందా, 0. ఈ విధంగా మనం వెండార్ డౌన్ పేమెంట్స్ కాన్ఫిగరేషన్ మనం క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కషన్ చేశాము. ఓకే, సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా, ఎనీవన్? మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ నుంచి మళ్ళీ చేయొచ్చు. సో ఒకవేళ మీరు 2 lakhs మీరు పర్చేజ్ చేశారు అనుకోండి, మీకు 2 lakhs సరుకు కావాలి. మీరు డౌన్ పేమెంట్ ముందుగానే 1 lakh చేశారనుకోండి, పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 1 lakh ఉంటుంది. మళ్ళీ చేయొచ్చు మళ్ళీ. ఓకే, ఇక్కడ నుంచి చేయొచ్చు మళ్ళీ, ఈ ప్లేస్ నుంచి మళ్ళీ చేయొచ్చు. సో F-48 వెళ్ళి 1 lakh షేర్ చేస్తాం చూడండి. చూడండి, ఇప్పుడు టోటల్ గా నాకు కావాల్సిన సరుకు 2 lakhs అనుకోండి. నేను ముందుగా ఏం చేస్తున్నాను, 1 lakh ముందుగా చేసేస్తున్నాను. ఏలో చూడండి, వన్ ల్యాక్ సరుకు ముందుగానే డౌన్ పేమెంట్ కట్టేస్తుంది. ఎంటర్ సేవ్ చేశానా. FB11 వెళ్ళి చూడండి కావాలంటే. వన్ ల్యాక్ ఉంది కదా, ఏ కేజెడ్. ఇప్పుడు నాకు 2 lakhs సరుకు కావాలి, నేను 1 lakh ఇచ్చాను ఫస్ట్. న్యూ సెషన్ తీసుకుంటున్నా. ఇప్పుడు FB60 వెళ్ళి 2 lakhs ఇస్తాను వాల్యూ. రిఫ్రెష్. ఓకే, ఇప్పుడు పెండింగ్ ఎంత ఇవ్వాలి మనం, 1 lakh ఇవ్వాలి. దాన్ని ఎక్కడికి వెళ్ళాలి, F-54 వెళ్ళాలి. కేజెడ్ కాస్త కేఏగా మారుతుంది.
ఓకే, ఒకసారి 01 తీసుకోవాలి, ఒకసారి 50 తీసుకోవాల్సి వస్తుంది. మారిందా? ఎఫ్ డాష్ 53లోకి వెళ్ళి 0 చేసేయాలి. క్లియర్, 2 lakhs క్లియర్. ఇలామా ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది. క్లియరా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. సాయిలీలా, రాణి, వెంకట్ గారు, అబ్దుల్, లక్ష్మి, నాగేంద్ర, ఎనీ డౌట్స్? క్లియరా? మా రిమైనింగ్ వర్క్ క్లియరా? ఎనీవన్? చెక్ చేస్తున్నాం. అది చేసేయండి. సో క్లియర్. మనకి అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ క్లియర్ అయిపోయింది. అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ క్లియర్. సో మనకి